బీజేపీ మాత్రం ఏపీలో బలోపేతం కావడానికి ప్రణాళికలు రచిస్తుంది. దీంతో జూలైలో బీజేపీలో జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంచుకుంది. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నంలో రోడ్ షో కూడా నిర్వహించుకున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఉత్తరాంధ్రలో బీజేపీ ప్రత్యర్థులను చిత్తు చేసింది. ఇక దక్షిణాల్లో బలాన్ని పెంచుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. 2019 ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల నుండి ఎక్కువగా పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకునే దిశగా బీజేపీ వ్యూహం రచిస్తుంది. దీన్ని బట్టి చూస్తే టీడీపీలో ఏపీలో పొత్తు పెట్టుకోదని చక్కర్లు కొడుతుంది. ఇదిలా ఉంటే వెంకయ్యనాయుడు ఆ పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీ బీజేపీలపై వస్తున్న విష ప్రచారాలను నమ్మొద్దని, రెండు పార్టీలు కలిపే పనిచేస్తాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటిస్తున్నారు. కాగా ఏపీ రాష్ట్రానికి 2.30 లక్షల కోట్లు నిధులు కూడిన ప్యాకేజీ కేటాయించమని వెంకయ్యనాయుడు వెల్లడించారు. సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాభివృద్ధికి జరుగుతుందని అన్నారు. ప్రకాశం జిల్లాలోని రాయపట్నం పోర్టుకు ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రి నితిన్ చర్చిస్తామని అన్నారు. శాశ్వతమైన అభివృద్ధి కావాలంటూ స్పీచ్ దంచేశారు. టీడీపీలో బీజేపీలో కలిపే ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఓవైపు బీజేపీ ఏపీలో పాగవేయాలని చూస్తుండడం, మరోవైపు వెంకయ్యనాయుడు రెండు పార్టీలను కలిపే ఉంటాయని చెప్పడం ఏపీ బీజేపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకయ్యనాయుడు అంతగా టీడీపీ ఇష్టమైతే ఆయనే పార్టీ మారొచ్చు కదా అంటూ ఆగ్రహిస్తున్నారు. ఈ విషయాన్ని అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామంటూ, ఒకవేళ బీజేపీ అధిష్టానం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకుంటే వెంకయ్యనాయుడుకు వేటు తప్పదని అంటున్నారు.